రోడ్డు మీద నుంచే దూకేస్తారు. శివ వాళ్ళ అన్న లొకేషన్ సిద్ధారెడ్డిపల్లి దగ్గర సూపర్ గా ఉన్నది లొకేషన్. క్రౌడ్ కూడా ఫుల్ గా వస్తున్నారు. తోటలో 3 కేజీల బ్రాయిలర్ కోడిని స్కిన్లెస్ చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ అదేవా పురాతన కాల పద్ధతి. ఇసురు 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 నుంచి ఎక్స్పీరియన్స్. సహదేవ దొంగతనం చేసుకొచ్చిన పుచ్చకాయలు ఫ్రెండ్స్. టేస్ట్ చూస్తున్నాడు. జారిపోయింది ఫ్రెండ్స్. మసాలా సరిగ్గా ఉంది. తట్టుకున్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ప్రసాదం పూర్వం ఈ ఆకుల్లోనే తినేవారు. అందుకు ఇదే ఫస్ట్ మామిడికాయ తిన్నాము. ఇంతవరకు ఎవరు తిన్నా ఫ్రెండ్స్. అదే సిద్ధారెడ్డిపల్లి ఏట్లో ఫుల్గా ఉన్నాయి వాటర్. 3 కేజీల కోడిని అయితే తీసుకొచ్చేసాము. 3-3.5 కేజీ ఉంటుంది. ఫుల్ వాటర్. వంట కూడా చేస్తున్నాము. నీళ్ళలో మునగడం మొక్క తినడమే. వచ్చేయండి చూడండి వాటర్ వెనకాల ఉన్నాయి. వాటర్ బాగా ఫుల్గా ఉన్నాయి. మళ్ళీ మా ఆటోలో వచ్చినాము. ఆటోలో ఫుల్ ఎంజాయ్మెంట్. వచ్చేయండి. మళ్ళీ మా పోతా ఉన్నాడు లుంగీలు ఏందో పెట్టుకొని. వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి. వాటర్ బ్లూగా తాలెట్టు పట్టినాయి నా చిన్నవాడ. సిద్ధారెడ్డిపల్లి యూత్ పిల్లడు. వాటర్ అయితే చాలా బ్లూగా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లకాయలు మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. దూకుతారు. ఆ లాస్ట్ లో అయితే చేపలు పడుతున్నారు. మల్లయ్య మామ డ్రైర్ వేసుకుని వెళ్ళున్నాడు నీళ్ళలోకి. వస్తున్నాం. రామన్న స్టార్ట్ చేశాడు. ఇప్పుడే యుద్ధానికి దిగుతాడు. శివ వాళ్ళు రోడ్డు మీద నుంచే దూకేస్తున్నారు. శివ వాళ్ళ అన్న ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. దుమ్ము లేపుతారు బా. నేను దూకితే నీళ్ళని లేచి పైన పడిపోతాయి. చిన్నపిల్లాడికి క్యాన్ కడతా ఉన్నాడు. ఒక చిన్నపిల్లాడు క్యాన్ కట్టుకున్నాడు. శివ రెడీయా? బా చల్లగా ఉన్నాయి. బా మంచి ఎండకి ఎంత చల్లగా వాటరు. అదరహో లొకేషన్ సిద్ధారెడ్డిపల్లి దగ్గర సూపర్ గా ఉన్నది లొకేషన్. వాటర్ అయితే చాలా కూల్ గా బ్లూగా అద్భుతంగా ఉన్నాయి. బాగా లోతు కూడా ఉన్నది. దూకి ఈత కొడతారు మా పిల్లలు అయితే. ఆడి ఎవరనే చేపలు కూడా ఫుల్గా ఉన్నాయి. కాలు పెడితే వేస్తా ఉన్నాయి కాళ్ళని. భలే చక్కల బిల్లుగా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్. చల్లగా పైన ఎండ, నీళ్ళల్లో చల్లగా ఉన్నది.
సూపర్ గా ఉన్నది సిద్ధారెడ్డి. నువ్వు మోగడు వాడి మీద నీళ్ళు తెగుతావు. సుబ్బారెడ్డి అన్న, వెనకాల సుబ్బారెడ్డి అన్న, ముందు శివ, పక్కన రామన్న, వెనకాల మల్లయ్య మామ, ఆ పక్క చేపలు పట్టేవాళ్ళు. మా కథ సూపర్ గా ఉన్నది. కాళ్ళు కదలకన్నా. చెప్పబోతున్నా ఫ్రెండ్స్. పక్కనే చేపలు, వాళ్ళకి చేపలు పడితే అవి కూడా తీసేసుకొని వండేసుకున్నాము. వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు 6 మంది దిగినారు రంగంలోకి చేపలు పట్టేదానికి. చూద్దాం ఏమాత్రం పడతారో. పట్టి మనమే తీసుకొని చేసుకుంటాం. ఇక్కడ చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి, నీళ్ళు అయితే లోతు ఫుల్గా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. వెదర్ ఈజ్ సూపర్. వాళ్ళ పడవ చూడండి, వాళ్ళ పడవ ధర్మాకోల్ షీట్ గోతంలో పెట్టుకుని అది పడవలాగా ఉపయోగిస్తున్నారు. కాలాలు కూడా హోటల్ ముందు వస్తున్నారు. ఎవరు గెలుస్తారు? మల్లయ్య మావయ్య గెలుస్తాడు. వచ్చేసారు. ఆడ కనపడే కాడ ఆటో పెట్టి దాంట్లో కోడి అన్ని వంట సామాన్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని బైకులు పెట్టుకొని ఈ దారిలో వచ్చి ఈ పక్క చేపలు పట్టేవాళ్ళని వీడియో తీసుకుంటా పోతున్నాము. వంట చేసుకొని మళ్ళీ అయితే వచ్చేస్తాము. ఒక 2 గంటలు అయితే మధ్యలో రిలీఫ్. వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి. సిద్ధారెడ్డిపల్లి నుంచి బీప్రాజ్ కంట్రీకి వెళ్ళే దారిలో ఈ ఏరున్నది. ఎక్సలెంట్. మా కోడూరికి ఇంత దగ్గరలో ఇంత అవకాశం ఉన్నదని మాకు తెలియడం అయితే వచ్చేసాము. అబ్బా, ఎవ్రీ సండే ఖచ్చితంగా అయితే ప్లాన్ చేసుకుని రావాలి. ఎందుకంటే అస్సలే మండిపోతున్నాయి ఎండలు. ఎంతసేపు ఇళ్ళల్లో ఏసీలు గీసీలు వేసుకునే ఎంత హాయి రాదు. సూపర్గా ఉన్నది. ఖచ్చితంగా మా కోడూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కావచ్చు హ్యాపీగా మంచి వాటరు అద్భుతంగా. లేడీస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి మునుగుతున్నారు. ఇప్పుడే ఒక 3-4 ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. కాబట్టి హ్యాపీగా ఖచ్చితంగా వచ్చి అయితే మునిగేయచ్చు. కుకింగ్ వీడియో కూడా యాడ్ చేసుకుంటాం. 2 గంటల సేపు కుకింగ్ మీద పడతాము. మళ్ళీ వచ్చి ఒకసారి మునిగి. క్రౌడ్ కూడా ఫుల్గా వస్తున్నారు. చేపల వల్ల 1 అవర్లో చెప్తాము, పడేది లేదని చెప్పినారు. ఖచ్చితంగా చేపలు కూడా పడితే అవి కూడా కవర్ చేస్తాము. నీళ్ళలో అప్పుడే ఫ్రెష్గా పట్టుకునే చేపలతో వంట చేసుకుని తింటే నా సాంబ్రంగా ఆ కిక్కే వేరు. ప్రస్తుతానికైతే చికెన్తో గడిపేద్దాం. రోడ్డు పక్కనే పుచ్చకాయలు ఉంటే సాదా పోయినట్టు కోసుకొచ్చేదానికి. వీడియో కంటిన్యూగా చూడండి. పుచ్చకాయలు కూడా కోసుకొని తినేద్దాం. యుద్ధానికి కోడిని ఎత్తుకొని పోతున్నాము. పచ్చటి మామిడి తోటలో మంచి ఎండ మీద పక్కనే ఫుల్ వాటరు. ఇది కదా ఆనందం అంటే. బా చల్లగా మెల్లగా బాజుడు ఏయ్ చూడు లే స్కిన్లెస్సే. శివ వాటర్ క్యాన్ ఎత్తుకొని వచ్చేస్తాడు. కూల్ క్యాను. ఈ పిల్లోడు మన సబ్స్క్రైబరు. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు. కోడి తోటలో 3 కేజీల బ్రాయిలర్ కోడిని స్కిన్లెస్ చేస్తున్నాము. మల్లయ్య మామ నేను. తినేదానికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేది. కదలద్దు, ఎందుకు కదులుతున్నావా? పేరుగా చెప్తారు. కూర్చొని ఏసీ రూమ్ కూర్చొని కళ్ళు పని చేయవు, వంగిపోతుంది. ప్రాణానికి పొట్టేలు కోసినట్టున్నది తోటలో కూర్చొని. ఇప్పుడు కెమెరా ఇట్ట కాదు, ఇట్లా ఉండాలి చక్కగా. ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా మంట బయట లోపల. హలో ఫ్రెండ్స్, అడబోయే అబ్బాయి సిద్ధారెడ్డిపల్లి అగ్గిపెట్టి మచ్చా. ఫేమస్ ఎంత తెలుసా? వంట అయితే స్టార్ట్ చేసేసాము స్పీడ్గా. మంచి కాక మీద మంట
మంట మీద బాండల్లో చికెన్, దాని మీద కొంచెం మసాలా పసుపు వేసుకోవాలి పొడి. ఫ్రెండ్స్. ఈ అబ్బాయి కూడా మన సబ్స్క్రైబరు సిద్ధారెడ్డిపల్లిలో, వంట మాస్టర్. మనం ఇన్వైట్ చేస్తే వచ్చినాడు. విష్ణు కదబ్బా నీ పేరు? విష్ణు. సిద్ధారెడ్డిపల్లిలో పొగొస్తా ఉంటే పురాతన కాలం పద్ధతిలో తట్టైసురుడు కుమ్మో ఈ దెబ్బకు పైన కూడా ఉడికిపోవాలి ముక్కలో. ఓకే, గాని ప్రసాద్ సహదేవా వంట చేస్తున్నాడు. నాకు ఈ ఇసురుడు పోయేటట్లేదు. పురాతన కాల పద్ధతి. ఇసురు ఇప్పుడు నుంచి ఎక్స్పీరియన్స్. మామూలుగా అయితే ఒక్కొక్క సామాను మర్చిపోయినాము. ఫస్ట్ అయితే ఉప్పు మర్చిపోయినాము. శివాన్ని తిప్పుతూనే ఉన్నాము. ఎట్టకేలకు ఉప్పు అయితే వేసినాము కూరలో. నెక్స్ట్ వచ్చి అల్లం పేస్టు 5 రూపాయల ప్యాకెట్లు 2 వేసేసుకుందాం. అభిలాడే కదా సిద్ధారెడ్డిపల్లి అగ్గిపెట్టి మచ్చ. అగ్గిపెట్టి మచ్చ సుబ్రహ్మణ్యం పేరు. అగ్గిపెట్టి మచ్చ. ఇప్పుడు కాసింత చికెన్ మసాలా పొడి వేసేసుకుందాం. 10 రూపాయల ప్యాకెట్. అయినా మాటలు ఎందుకు రాలేదు దాంట్లో. వాయిస్ ఓవర్ చెప్తున్నాడు రండి. ఆ వీడియో ఒకటి పెట్టండి. గరం మసాలా 12 రూపాయల ప్యాకెట్ వేసేసుకుందాం. ఒక పక్క నీళ్లు చల్లగా ఉన్నాయి. ఈతాడాలా, ఇక్కడ వంట లేట్ అయిపోతుంది. చెమట కారుడ్స్, వంట లేట్స్. 5 రూపాయల మిరప్పొడి ప్యాకెట్ అంతా వేసేసుకుందాం. అంతా వేసేస్తావయ్యా. చేసేటప్పుడు మామూలు వీడియో పెట్టేసి తర్వాత వాయిస్ ఓవర్ చెప్పిన బాగుంది. వీడియో 10 రూపాయల ధనియాల పొడి ప్యాకెట్ వేసేసుకుందాం. మామిడి తోట కాబట్టి చల్లగా ఉన్నది. ఇక్కడ బయట అయితే ఎండ మూత మోగుతుంది. అబ్బాయి చలి అంట. ఇక్కడ ఉండే వాళ్ళంతా మన సబ్స్క్రైబర్లే, యూత్. సహదేవ దొంగతనం చేసుకొచ్చిన పుచ్చకాయలు ఫ్రెండ్స్. పెళ్ళైంది కానీ వంట మాస్టర్ శివాకే జై. జై. బనీని గిన్నె వేసుకుని దిగున్నాడు వంటలోకి. చూస్తా ఉడుకుతుంది. చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. కొత్త వాసనలు గుమగుమలాడుతున్నాయి. అర్జెంటుగా ముక్క తినేయాల్సిందే. వద్దులే కానీ ఎర్రగా ఉన్నది సహదేవ మాదిరిగా. దొంగతనం చేసాడు, భలే టేస్ట్ ఉంటాయి. తీసుకొచ్చారా అంకలం అక్కడ? అదేనా తోటలో, రోడ్డు పక్కన. అగ్గిపెట్టి మచ్చా. అంతే, సరదాగా పుచ్చకాయ ఎర్రగా, నల్ల నిత్తనాలు. అబ్బా దాంట్లో మామ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉంటాడు. ఫుల్ మంట. ఇంక 10 నిమిషాలు అయిపోతుంది. ఈ విధంగా పచ్చని మామిడి తోటలో హ్యాపీ ఎంజాయ్. ముక్కునికాయ లేవులే. బా స్టైల్గా ఉన్నాడు. బా అయ్యయ్యా టేస్ట్ చూడా. చెప్పు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ టేస్ట్ ఎట్లా నేను అది బా ఎట్లా టేస్టా? సూపర్ ఫ్రెండ్స్. రివ్యూ ఇచ్చేసాడు మాకు అగ్గిపెట్టి మచ్చా, సిద్ధారెడ్డిపల్లి అగ్గిపెట్టి మచ్చా. మన సబ్స్క్రైబరు ఏం కాదు కానీ బా కాలేటప్పుడు తింటేనే ఆ మజా. వేడి ముక్క. వంట మాస్టర్ శివ టేస్ట్ చూస్తున్నాడు. అబ్బా జారిపోయింది ఫ్రెండ్స్. ఎట్లా టేస్టా? అబ్బా మసాలా సరిగ్గా ఉంది. అబ్బా కాలిపోతుంది. వేడి అబ్బా ఆహా
ముక్క ఉడకాము నీళ్ళు పోతా అది తట్టుకున్నాడులే మావా తట్టుకున్నది కారం ఉప్పు అయిపోయింది కాదు కోడి టేస్ట్ అయితే అదిరిపోయింది. వచ్చేయండి 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 వచ్చేయండి. బా డిఫరెంట్ స్టైల్లో దింపుతున్నారు రామ. ఎక్కడన్నా ఈ విధంగా దింపే వాళ్ళు ఉన్నారా? ఓకే అయ్యే సూపర్ ఫ్రై. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ప్రసాదం పూర్వం ఈ ఆకుల్లోనే తినేవారు, అందుకు మేము కూడా ఫాలో అయిపోతున్నాం. పచ్చని మామిడి తోటలో ఆహా వేడి వేడి చికెన్, వేడి వేడి చికెన్. రావాలమ్మా రావాలమ్మా. నీకు వాటం లేకపోతే ప్లేట్లో పెట్టుకోవాలి. క్రీమీ క్రీమీ జ్యూసీ, ముక్క కింద పడిపోర్స్. ముక్క ఎట్టున్నా వచ్చింది చెప్పు బా. అగ్గిపెట్టి మచ్చా ఇప్పుడు మనం మచ్చాకేస్తున్నాము. అగ్గిపెట్టి మీకు వీలు లేకపోతే ఆ ప్లేట్ల మీద పెట్టుకోండి. ఆయన తీసుకోండి ఫ్రెండ్స్, బాగా అందరూ తినండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే మీకు అయిపోయింది. అబ్బా బేనిషా, ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ మామిడికాయ తిన్నాము. ఇంతవరకు ఎవరు తిన్నా ఫ్రెండ్స్, అదే ఫస్ట్ మామిడికాయ. బాగా జరుగుతుంది అంటే ఈ చేల ఫస్ట్ పోనీ అదిరిపోయిందా? సూపర్. ఏంకాయ బేనిషా ఫుల్గా అయితే అయిపోయింది వంట ప్రోగ్రాం కూడా. ఇంక ఇంటికైతే తిరుగు ప్రయాణమే. వీడియో అయితే ఫుల్గా చూసి లైక్ చేసేయండి. లైక్ శివరాత్రి ముందు పుట్టింది ఇది. ఇంకైతే సిద్ధారెడ్డిపల్లి ఏట్లో నుంచి వచ్చినాం, అన్ని వీడియో పూర్తి చేసుకొని అలానే మల్లయ్య వాళ్ళ జామ చెట్టు ఉంటే మంచి ఎర్ర జామకాయలు, ఇంకా జామ చెట్టుకు మల్లడమే. ఎక్కున్నాడు పైకి. అబ్బా అదిరిపోయిందా? సూపర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతతో అయితే ముగుస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్.